ఆ దుష్టపాము మన కోతను నేర్చుకుని మన మిత్రులను చాలా మందిని తినేసింది. ఇక ఇప్పటికైనా మనం జాగ్రత్త పడకపోతే ఎవ్వరం మిగలం. ఆ కూత విని ఎవ్వరూ వెళ్ళవద్దు. ఆనాటి నుండి పాము ఎంత అరిచినా దాని దగ్గరకు ఒక్క కప్ప కూడా వెళ్ళేది కాదు. పాము తినడానికి ఏమీ దొరకక చిక్కి క్షీణించుకుపోయింది. చాలా కాలం తర్వాత కప్ప తన స్నేహితుడైన పాము దగ్గరకు వచ్చింది. ఓయ్ పాము మిత్రమా, ఎలా ఉన్నావేంటి? నీ బుస్సు బుస్సు నేర్చుకున్నప్పటి నుంచి నాకు మంచి సేఫ్టీ దొరికిందో. పైగా ఏ బాధ భయం లేకుండా తింటున్నానేమో. ఎంత లావైపోయానో చూసావా అంటూ పడి పడి నవ్వసాగింది. అసలే ఆకలి బాధ తట్టుకోలేక ఆ పాము విపరీతమైన కోపం మీద ఉందేమో మరో ఆలోచన లేకుండా తన స్నేహితుడని కూడా చూడకుండా ఆ కప్పను తినేసింది.